హాయ్ అండి. ఇవాళ ఎర్ర కారం ఎలా చేయాలో చూపించబోతున్నాను. మనం దోసలు, ఇడ్లీలు అవి చేసుకున్నప్పుడు చట్నీయే కాకుండా ఇలా ఎర్ర కారం చేసుకోండి, చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇందుకు ఎండుమిర్చి, అలాగే కొంచెం ధనియాలు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు అలాగే టమోటాలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. మనం దోసలు వేసుకున్నప్పుడు కానీ, లేదంటే మన ఇంట్లో బోండాలు అవి చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఈ కారం అయితే చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. ఎప్పుడు చట్నీయే కాకుండా అప్పుడప్పుడు ఇలా కారం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులోనే ఒక ఉల్లిపాయ కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఇలాగా మెత్తటి పేస్ట్ అయ్యేంత వరకు ఇలా మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. చాలా తక్కువ అండి చింతపండు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఒకసారి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత దీనికి ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం అవి రెండు వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. కరివేపాకు తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారాన్ని అందులో వేసుకోవాలి. ఇలాగా వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకుంటే కొంచెం కారం అనేది తగ్గుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఇలా బోండాల్లోకి అయితే ఇంకా ఇంకా బాగుంటుంది. చూసారు కదా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.